శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో శిక్షా సప్తాహ్ 6వ రోజు యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. థీమ్ ఎకో క్లబ్ డే. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష మరియు నేషనల్ గ్రీన్ కోర్ వారి ఆధ్వర్యంలో 6వ రోజు శనివారం ఎకో క్లబ్ డేని విజయవంతంగా జరపాలని కోరడమైనది. టాస్క్ 1 ఎకో క్లబ్స్ ఏర్పాటు. శిక్షా సప్తాహ్ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లను ఏర్పాటు చేయవలసి ఉంది. ప్రతి క్లబ్బులో హెచ్ఎం గారు కన్వీనర్ గాను, ఒక టీచర్ కోఆర్డినేటర్ గాను, ప్రైమరీ స్కూల్ అయితే 3 నుంచి 5 క్లాస్ పిల్లలు సభ్యులుగాను, ఈపీ స్కూల్ అయితే 5 నుంచి 8 క్లాస్ పిల్లలు, హై స్కూల్లో అయితే 8 లేదా 9 తరగతుల పిల్లలు 20 నుంచి 50 మందికి తక్కువ కాకుండా పిల్లలతో క్లబ్ని ఏర్పాటు చేయాలి. ఇందులో 6 సబ్ థీమ్స్ ఉంటాయి. ప్రతి టీంకి ఒక లీడర్ని ఎంచుకోవాలి. థీమ్స్: 1 వాటర్, 2 వేస్ట్ మేనేజ్మెంట్, 3 ఎనర్జీ, 4 ల్యాండ్, 5 ఎయిర్, 6 ఫుడ్. కావున అందరూ ఎకో క్లబ్స్ ఏర్పాటు చేసి వివరాలు మీ జిల్లా వారు పంపిన గూగుల్ లింక్ ద్వారా పంపగలరు. అలాగే మీ స్కూల్ని ఇచ్చిన లింక్పై రిజిస్టర్ చేయండి. టాస్క్ 2 ప్లాంట్ ఫర్ మదర్. అమ్మ పేరుతో ఒక మొక్క. మన స్కూల్ ఆవరణలో కానీ ప్లేస్ లేకపోతే ప్రభుత్వ కార్యాలయం దగ్గర కానీ మొక్కలు నాటండి. పిల్లలను ఒక్కో మొక్క తెమ్మని చెప్పండి, లేదా నర్సరీలో తీసుకురండి, లేదా ఎవరైనా ఎన్జిఓ ద్వారా తెప్పించుకోవడం చేయాలి, లేదా స్కూల్ ఫండ్స్ ఏమైనా ఉంటే వాడుకోండి, లేదా కొంత చందా వేసుకొని మొక్కలు తెచ్చుకోండి. ఇది 2వ టాస్క్. వీటితో పాటు మనం చేయదగిన కొన్ని పనులు: స్కూల్ ఆవరణలో ఉన్న మొక్కలను, అంటే వృక్షాలు, మొక్కలు, తీగజాతులు ఇలా కౌంట్ చేయమని చెప్పండి. 6-7 తరగతుల పిల్లలు అద్భుతంగా చేస్తారు. మొక్కల చుట్టూ క్లీన్ చేసి, పాదులు చేసి వాటర్ పట్టండి. కిచెన్ గార్డెన్, బడి తోట, ఆర్గానిక్ ఫామ్ ఏర్పాటుపై దృష్టి పెట్టండి. చెట్ల పేర్లను ఐడెంటిఫై చేయండి. కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్, బోర్డ్స్ అవకాశం ఉంటే రాయించండి. వర్క్ ఆటోగ్రాఫ్స్ యాక్టివిటీ లేదా విభిన్న ఆకారాల్లో ఉన్న పత్రాలను సేకరించి ప్రదర్శన చేయించండి. పత్రాలతో పెయింటింగ్ వేయించండి, అంటే వాటికి ఇంకు పూసి ముద్రలు వేయించడం. సృజనాత్మకంగా ఎన్నో చేయవచ్చును. ప్రకృతి ప్రార్థన చేయటం, అలాగే కొన్ని పాటలు పాడించటం, కొన్ని స్కిట్స్ వేయించటం మరవకండి. ఈ రోజంతా చెట్లతో సహవాసం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.